కార్తికేయుడు ఎలా జన్మించాడో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరములు క్రీడించారు. ఈ విషయం తెలిసిన దేవతలకి ఆశ్చర్యం వేసింది. పార్వతీదేవి శంకరుడు తేజస్సులు అసమానమైనవి కాబట్టి వాళ్ళ కలయిక జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేమని అనుకున్నారు. ఈ దేవతలందరూ కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటికి వచ్చారు. అప్పుడు వాళ్ళు, స్వామి, పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరం నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము తట్టుకోలేము. కావున మీ తేజస్సును మీలోనే పెట్టుకోండి, పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అని అన్నారు. కానీ ఇప్పటికే రేతస్థానం నుంచి నా తేజస్సు కలిగింది. ఇప్పుడు దానిని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టాను అని శంకర్ అడిగారు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు. యత్తేజాక్ష బితం ఏ ఆద్య తదర దారసతే. మీ తేజస్సుని భూమి భరిస్తుంది కాబట్టి భూమి మీద వదిలిపెట్టండి అని దేవతలు అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలారు. వదిలిన తేజస్సు భూమి మొత్తం వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి, నాకు బిడ్డలు పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డ కలగకుండా చేశారు. కాబట్టి మీకెవరికి మీ భార్యలు ఎందుకు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక్కడ నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలు ఉంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తలదించుకుంటుంది అని చెప్పించింది. ఇది విన్న దేవతలు తల ఉంచుకుని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఓం నమస్తే. వ్యాపించిన శంకరుడి తేజస్సును భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ 2 తేజస్సుని తమ యందు పెట్టుకోమన్నారు. అప్పుడు ఆ అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసుడు అనే రాక్షసుడు తాను పార్వతీ పరమేశ్వరుల బిడ్డ చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏం చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు మనోరమ కుమార్తెలైన గంగా పార్వతులకు తేడా లేదు. కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుండి శివ తేజస్సును స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవకార్యం కనుక సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలు వేసింది. ఈ తేజస్సును నేను భరించలో నన్ను ఏమి చేయమంటారని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగా తేజస్సుని కైలాస పర్వతం మీద పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుండి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుండి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులు అన్నీ పుట్టాయి, గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారం పొదలుగా శ్రవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తడకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లవాడికి ఎవరు పాలు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృతికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అని అన్నారు. దేవతలందరూ సరే అన్నారు. ఆ మాట విన్న కృతికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృతికల స్థనమునందు 6 ముఖాలతో పాలు త్రాగాడు కనుక ఆయనకి సడాననుడు, షణ్ముఖుడు అని పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకు పావగే, అగ్ని సంభవాహ అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి తేజస్సు స్ఖలనమే పుట్టాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీ దేవతల అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మొరగన్ అని పిలిచారు. పరమశివుడికి పరమార్థాన్ని వివరించారు కనుక స్వామిమలై అన్నారు. ఓం నమ శివాయ.